అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇన్స్టెంట్గా 10 నిమిషాలలో చాలా సులువుగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చూద్దామండి. చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు సోడా కూడా వేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను, లేదంటే నూనె కూడా వాడుకోవచ్చు. నెయ్యి వేసుకోవడం వల్ల ఇంకా ఫ్లేవర్ బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటాయి. అలా మొత్తము ఉండలేకుండా ఒకసారి కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. మరి మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము చిన్నగా పిండి ముద్దలు తీసుకోవాలండి. వీటిని మనము ఒక పూరిలాగా చేయాలన్నమాట. పూరి సైజులో చేయాలి. ఆ పూరి కూడా మనకు లావుగా ఉండకూడదు, అలాగని మరి సన్నగా కూడా ఉండకూడదు అన్నమాట. అలా పూరిని మీడియం సైజులో చేసుకుంటేనే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా? ఇలా చిన్న పూరి ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ సహాయంతో మనం ఇలా కట్ చేసుకోవాలి. పెద్ద కాకుండా మరి చిన్న కాకుండా ఉండాలి పీసులు కూడా. కాబట్టి పూరి సైజు కూడా నార్మల్గానే ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్వాంగ్ షేప్ చేసుకోవాలి. ఈ షేపుని క్రాస్వాంగ్ అంటారండి. అలా ఒక్కొక్క పీస్ తీసుకొని మనం క్రాస్వాంగ్ షేప్ చేసుకోవాలి. అలా పైనుంచి కిందికి ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి. చేయడానికి చాలా ఈజీనే, కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఒక డిఫరెంట్ షేప్ అండి, అంతే మనం వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక మిగతాయన్నీ అలా చేసేసుకోవడమే. షేప్ చేసిన తర్వాత ఆ చివరి భాగాన్ని మనము అంటించుకోవాలండి. మనం దాన్ని ప్రెస్ చేసేస్తే దానికి అంటుకుపోతుంది అన్నమాట. లేదంటే ఆయిల్లో వేసినప్పుడు అది విడిపోతుందండి, షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి అలా అంటించుకోవాలి. నార్మల్గా అయితే పిండితో అంటుకుంటుంది, లేదంటే కొద్దిగా ఆయిల్ పెట్టినా కొద్దిగా వాటర్ పెట్టినా సరిపోతుంది అనమాట, ఒకవేళ అంటుకోకపోతే. అండి షేప్ చాలా బాగుంది కదా, దాని నేమ్ లాగానే అలా అన్నీ చేసేసుకోవాలండి. షేప్ చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, చాలా ఇష్టంగా తింటారు. అందుకనే ఒకసారి మీకు చూపిద్దామని చేస్తున్నాను నేను. ఓకే అండి, మనమైతే పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. పొయ్యి ముట్టించేసుకున్నాను, మూకుడు పెట్టేస్తున్నా. మూకుడు కాస్త వేడైనాక మనము ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ కూడా వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రాస్వాంగ్స్ని అందులో వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా కొన్ని వేసుకుంటూ మనం కాల్చుకోవాలి. టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. 2 వైపులా కూడా బాగా కాల్చుకుంటేనే అవి మనకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా చూసారా, గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఇక మిగతాయన్నీ అలా కాల్ చేసుకోవడమే. చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి. ఇలాగే కూడా తినేయచ్చు మనం, పాకంలో వేయకుండానే. అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. టీలో కూడా తినేయచ్చు స్నాక్స్ లాగా. ఈరోజు మార్నింగ్ నేను మా ఫ్రెండ్కు ఒక 2 కిలోల బాదుషాలు చేసి ఇచ్చానండి. సో మిగిలిపోయింది పాకం అంతా, దాన్ని ఇప్పుడు ఉపయోగించేసుకుందాం మనం. మరి మీరు ఎలా పాకం తయారు చేసుకోవాలి అంటే 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఒక 4 ఇలాచీని దంచి పౌడర్ వేసేసుకొని ఒక చిటికెడంత ఇంగువ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాతనే మనం దింపేసుకొని వేడి పాకంలోనే మనం వేసుకోవాల్సి ఉంటుందండి. అండి మన పాకం అయితే వేడైపోయింది, జస్ట్ వేడి చేశాను అంతే. నేను కిందికి దింపేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్రాస్వాంగ్స్ని అందులో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుంటే ఆ జ్యూస్ బాగా పీల్చుకొని మనకు జ్యూసీగా స్వీట్గా వస్తాయండి. పాకం అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, తీగ పాకం అంటే బాగా మరుగుతున్నప్పుడు పైన మన షుగర్ పాకానికి బబుల్స్ వచ్చినప్పుడు కొద్దిగా లైట్గా తీసుకొని 2 ఫింగర్స్తో ఇట్లా టచ్ చేస్తే 2 ఫింగర్స్ టచ్ అవ్వాలండి. అంటుకునేలాగా ఉంటే సరిపోతుంది అన్నమాట. దాన్ని తీగ పాకం అంటారు. అలా వచ్చినప్పుడు తీసేసుకొని మనం ఫ్రై చేసుకున్న క్రాస్వాంగ్స్ అన్నీ అందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. 5 నిమిషాలు అందులో బాగా నానితేనే మనకు అవి జ్యూసీగా వస్తాయి అన్నమాట. చూసారా, షైనింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో. అలా 2 సైడ్స్ మనం బాగా కలుపుకొని అందులో వేడి పాకంలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. చాలా బాగా అయినాయి, టేస్ట్ అయితే అద్దరిపోతుందండి, చాలా యమ్మీగా ఉంటాయి.
పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది చేసి పెట్టండి. లేదంటే ఈవినింగ్ స్నాక్స్లా కూడా మనం తీసుకోవచ్చు వీటిని. లేదంటే పండగలప్పుడు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు సంక్రాంతికి పిండి వంటలు కానీ, ఇంకా మిగతా పండగలకు పిండి వంటలు కానీ చేసుకుంటాం కదా, అలా పిండి వంటల కిందకి కూడా మనం ఇది చేసుకోవచ్చు. ఈ రెసిపీని అంత టేస్టీగా ఉంటాయి. చూసాం కదండి, ఇన్స్టెంట్గా చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వస్తువులతోనే మన ఫస్వాంగ్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.